లతక్క ఇద్దరు కూడా కలిసి ప్రార్థన చేస్తారు. ఒక తరతప్పుడు ప్రారంభించుకున్నాం. క్లుప్తంగా చేయండి. స్తుతి 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 స్తోత్రం 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 తండ్రి, మహాపరిశుద్ధుడా, మహాగణ, ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడా, సర్వకృపానిధి, సర్వశక్తి సంపూర్ణుడా, మీకే వందనాలు, మీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. మీ కృప గొప్పది, మీ జాలి గొప్పది, మీ కనికరము గొప్పది ప్రభువా. ఇదిగో నాయన 2021 నాయనా తండ్రి 11 నెలలు మమ్మల్ని కాచి కాపాడవు దేవా. మీ కృతజ్ఞత స్తోత్రాలు ప్రభువా. ఎంతో భయంకరమైన పరిస్థితులు ప్రభువా, వాటన్నిటి నుంచి తప్పించి రక్షించి ఇదిగో నా ప్రభు 12వ నెల 2వ తారీఖుని బట్టి మీ కృతజ్ఞత స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన తండ్రి యేసు రాజా, మరిగో ఈ దినం ఈ సమయంలో ఆయన చూడలేదు ఎంతో మంది నాయన మా మధ్య లేరు ప్రభు. వారందరికంటే మేము గొప్పవారం కాదు, అలాగని మా భక్తి కాదు, మా నీతి కాదు, కేవలం నీ ఉచితమైన కృపను బట్టి సజీవ లెక్కలో మమ్మల్ని ఇదిగో నాయన నీ జన్మదిన వేడుకలో అయ్యా తండ్రి ఇదిగో నాయన సంఘ పక్షాలు ఈ విధంగా ఆనందించడానికి మాకు ఇచ్చిన దళితులను బట్టి మీ కృతజ్ఞత స్తోత్రాలు ప్రభు. ఇదిగో నిన్న ప్రభు ఇదిగో నాయన దేశం గారు అనిలు అయినా తండ్రి ఇక నవీన గృహంలో నా ప్రభు నైనా తండ్రి ప్రవీణ్ గృహంలో గొప్పగా ఘనంగా జరిపించుకున్నాం తండ్రి. నైనా మీకే వందనాలు ప్రభా. కూడిక కుటుంబానికి ఆ చుట్టుప్రక్క వారికి నైనా తండ్రి గొప్ప దీవెనకరముగాను ఆశీర్వదకరముగాను అంతేకాదు ప్రభా రక్షణకరంగా మీరు జరిపించుకున్నందుకు మీ కృతజ్ఞత స్తోత్రాలు ప్రభా. అలాగే నాయన పాపయమ్మ గారిని బట్టి వారికి ఇచ్చిన బిడ్డలు కుటుంబాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు ప్రభా. ఈ దినము నాయనా తండ్రి ఇదిగో నా ప్రభా నైనా తండ్రి ఈ క్రిస్మస్ వేడుక ఈ విధముగా సంఘ పక్షాన నైనా తండ్రి ఇదిగో నాయన మమ్మల్ని అందరినీ కూడా నాయన కుమార్తె ఆహ్వానించి ఇదిగో నాయనా తండ్రి గొప్ప ఆనందం ఈ గొప్ప శుభదినాన్ని నా ప్రభా నాయనా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ సమయానికి నడిపించిన విధానం బట్టి మీ కృతజ్ఞత స్తోత్రాలు ప్రభువా. ఈ సంతోషం ఈ ఆనందం నాయనా తండ్రి ఇంకా జీవిత కాలం అంతా అయ్యా బ్రతుక కాలం అంతా కూడా అయ్యా తండ్రి నేను ప్రభా నీలో ఆనందించి నీలో సంతోషించగలే బిడ్డలుగాను కుటుంబముగాను నాయనా తండ్రి నాయన ఉండటానికి మీరు సహాయం దయచేయండి ప్రభా. అలాగే నాయనా తండ్రి ఇదిగో నా ప్రభా కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని కూడా నాయన మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాను తండ్రి. పాటల్లోని వాక్యంలోని నాయన ప్రాణం మొదలుకొని ముగింపు వరకు మీ యొక్క ఆత్మతో జరిపించుకోమని ఇదిగో నాయన తండ్రి ఇదిగో నా ప్రభు ఈ కూడిక నాయన ఈ కుటుంబానికి దీవెనకరముగా ఈ చుట్టుపక్క వారికి నాయన తండ్రి రక్షణకరముగాను నీకు మహిమకరముగా నాయన తండ్రి ఈ క్రిస్మస్ ఆరాధన నాయన తండ్రి కూడి వచ్చిన సంఘానికి దీవెనకరంగా నాయన మీరు జరిపించుకోమని దీని ప్రాణభాగ్యరాలు నాయన నాకు కూడా శక్తిని బలమును ఆరోగ్యం నుంచి నడిపించుకున్నావు దేవా. మీ కృతజ్ఞత స్తోత్రాలు ప్రభా. ఇంకా నాయన తండ్రి సంఘ పక్షాన్ని మీరే శక్తినిచ్చి నాయన బలం నుంచి నడిపించుకోమని ఇక ప్రారంభంలో ముగింపు వరకు మీ యొక్క ఆత్మతో జరిపించుకోమని ఇంకా నాయన దీనాలు ప్రార్థన ఆలకించి ప్రార్థన ప్రతిఫలాన్ని దయించమని వేసినాపలట అతి విక్రమంతో ప్రతిఫలాన్ని అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆకాశ మహాకాశములు పట్టచాలని పరిశుద్ధుడా మీకు వందనాలు 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 స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆకాశాన్ని పరిచిన దేవా నీకు స్తోత్రాలు. భూమికి పునాదులు వేసిన వాడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మానవుని హృదయంలో ఆత్మలో ప్రభా నాయన జీవాత్మని నింపిన దేవా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా నీకే వందనాలు వందనాలు ప్రభా స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఉన్నవాడని వాడా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. సజీవుడా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయన నువ్వెంత గొప్ప దేవుడు అంటే ప్రభా ఊహించడానికి నాయన మించిన దేవుడుగా ఉన్నావయ్యా. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దయగల దేవుడా కృపగల తండ్రి పరిశుద్ధాత్మ దేవా మీకే వందనాలు 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 స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ప్రభా తండ్రి నాయన మమ్మల్ని మీరు ఎంతగా జ్ఞాపకం చేసుకుంటున్నారంటే ప్రభా తండ్రి ఎన్నిక లేని మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా నాయన మరి కరోనాలో తండ్రి నాయన ఫస్ట్ వే సెకండ్ వేలో కూడా ప్రభా ఎంతో మంది నా తండ్రి నాయన లోకాన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు ప్రభా ఈ ఉచితమైన కృప ద్వారా నాయన మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి ప్రభా మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. వందనాలు చెల్లించుకున్నాం. మేము నీతిమంతులము కాదు, యథార్థవంతులము కాదు, భక్తి బలం కాదు ప్రభా తండ్రి నాయన మా భక్తి మా నీతి నీ ముందు మురికి గుడ్డల వలె కనిపిస్తుంది అన్నావు ప్రభా. అటు ఎన్నిక లేని మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచినందుకు మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నీకు వందనాలు అయ్యా. మేము సజీవులుగా ఉన్నాం కనుక సజీవులే కదా నిన్ను స్తుతిస్తానని
దావీదు మహారాజు ద్వారా మాట్లాడినట్టుగా ప్రభా తండ్రి మమ్మల్ని అందరినీ సజీవుల గురించినందుకు నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా నాయన. మరి డిసెంబర్ నెల 2వ తారీఖు వరకు ప్రభా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నడిపించాము స్తోత్రాలు. నీ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రభా నేను స్తుతించి ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు తండ్రి. నీ కార్యాలు గొప్పవి నాయన, వివరించలేమయ్యా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆయన మన మొదటి దినంలో ప్రభా తండ్రి గ్రేసాంటి జ్ఞాపకం చేసుకొని ఆ కుటుంబంలో జరిగిన ప్రార్థన బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. 2వ దినాన్ని ప్రభా మా ప్రేమాంటిని జ్ఞాపకం చేసుకుని ప్రభా ఈ సన్నిధిలో ప్రభా నిన్ను స్తుతించి మహింపరిచే కృపను దయచేయండి. మీరు తోడయండి, నడిపించండి అయ్యా. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన మా దేవుడు గొప్ప దేవుడు, నువ్వు సజీవుడు అని ప్రభా, నువ్వు రక్షించడానికి సామర్థ్యం కలిగిన దేవుడు అని ప్రభా మేము అందరము ఎరిగి నాయన నీ పాదాలు వచ్చాము తండ్రి. మాకు సహాయం దయచేయండి అయ్యా. అలాగే పాటల్లో యవన బిడ్డలు పాడుతుంటుండగా వాళ్ళ గొంతుకులు సారాలింపు చేయండి, ఆత్మతో నింపండి ప్రభా. ఆత్మాభిషేకం దయచేయండి ప్రభా. నీ బిడ్డలతో మాట్లాడు ప్రభా. ఆయన వాయిద్యాలు వాయించే బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సహాయం దయచేయండి. నిలబడుతున్న నీ దాసుని మాతో మాట్లాడండి ప్రభా. మీ కృప చూపించండి. నీ వాక్యం వెల్లడవగానే వెలుగు కలుగుతుందన్న ప్రభా. నీ వెలుగును మా మంచి ఉంచమని అడుగుతున్నాను ప్రభా. మీరు సహాయం దయచేయండి అయ్యా. మరి ముఖ్యంగా పాప మాటని జ్ఞాపకం చేసుకోండి. మీ కుమార్తెను ఇంతవరకు నీ సన్నిధిలో నడిపిస్తున్న నీ ప్రేమను బట్టి వందనాలు స్తోత్రాలు. తూలి తొట్టిల్లకుండా ప్రభా నిలబెడుతున్న దానాన్ని బట్టి నీ పొందాలు చెల్లించుకుంటున్నాను. సమస్యలు, బాధలు, కష్టాలు, వేదనలు సమస్తల నుండి తోడేయండి ప్రభా. ఇదిగో నేను ఉన్నానని ప్రభా నీ దక్షిణ హస్త బాహుబలం ఆ బిడ్డపై చూపిస్తూ నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తన బిడ్డలకి ఇచ్చిన 5 బిడ్డల్ని, అల్లుళ్ళు, మనవలు, మనవరాలను దీవించి ఆశీర్వదించండి. కుటుంబాన్ని అంతటినీ ఆశీర్వాదకరంగా చూపించండి. దయచేయమని అడుగుతున్నాను ప్రభా. సహాయం చేయండి. కూర్చొని బిడ్డలందరినీ మీ చేతులుగా అప్పగిస్తున్నాను. మేమందరము ఆత్మపూర్ణులుగా స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినాన్ని ఈ యొక్క ప్రారంభ ప్రార్థన మొదలుకొని చివరి వరకు నీ యొక్క పరిశుద్ధాత్మ కంచి కాపుదలు ఉంచమని ప్రార్థిస్తున్నాం. పాపం గారు, ఇజ్రాయెల్ గారి యొక్క కుటుంబంలో తండ్రి చేరి ఈ యొక్క నీ నామాన్ని స్మరించడానికి, క్రిస్మస్ ఆరాధన ఇక్కడ జరగడానికి నువ్వు చూపుతున్న కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ పాడే పాటల ద్వారా, నీ వాక్య పరిచయం ద్వారా, ఇక్కడ జరగబోయే కార్యక్రమం ద్వారా నీవే మహిమ ఘనత పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుందాం. హల్లెలూయా. అందరూ ఒకసారి చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బెత్లెహేములో సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి అనే పాట పాడుకుంటూ ఉత్సాహంగా దేవుణ్ణి ఆరాధించుకున్నాం. పశుల పాకలో సందడి
నుంచి 232 పాట సంఖ్య 232. అందాల ఆశా కిరణం బెందాల చీకటి బాపినని పాడుకుంటూ దేవుని నామమును స్తుతించుకుందాం. అందాల ఆశా కిరణం బెందాల చీకటి బాపిన్ ఉదయించి చూడు సదయుండు యేసు నిజ సంతస క్రిస్మస్ నేడు. ఉదయించి చూడు సదయుండు యేసు నిజ సంతస క్రిస్మస్ నేడు. యువతర భవితవ్యం యేసే నవతర చైతన్యం యేసే. యువతర భవితవ్యం యేసే నవతర చైతన్యం యేసే. ప్రభవించెను దివ్యరాజ్యం ధరలో ప్రభువిచ్చెను శుభ సందేశం. ప్రభవించెను దివ్యరాజ్యం ధరలో ప్రభువిచ్చెను శుభ సందేశం. అందాల ఆశా కిరణం బెందాల చీకటి బాపెన్ ఉదయించి చూడు సదయుండు యేసు నిజ సంతస క్రిస్మస్ నేడు. ఉదయించి చూడు సదయుండు యేసు నిజ సంతస క్రిస్మస్ నేడు. దరిలేని దూరాలలో గురిలేని వలయాలలో దరిలేని దూరాలలో గురిలేని వలయాలలో తిరిగాడు మానవులకు తోడై. తిరిగాడు మానవులకు తోడై భరించెను పలు భారములను. అందాల ఆశా కిరణం బెందాల చీకటి బాపెన్ ఉదయించి చూడు సదయుండు యేసు నిజ సంతస క్రిస్మస్ నేడు. ఉదయించి చూడు సదయుండు యేసు నిజ సంతస క్రిస్మస్ నేడు. అరుణోదయ దర్శనమిదియే అసమాన తేజోమయుడే. అరుణోదయ దర్శనమిదియే అసమాన తేజోమయుడే. అరుదించెను ఆశ్చర్యకరుడై అందించెను అద్భుత ప్రేమ. అరుదించెను ఆశ్చర్యకరుడై అందించెను అద్భుత ప్రేమ. అందాల ఆశా కిరణం బెందాల చీకటి బాపెన్ ఉదయించి చూడు సదయుండు యేసు నిజ సంతస క్రిస్మస్ నేడు. ఉదయించి చూడు సదయుండు యేసు నిజ సంతస క్రిస్మస్ నేడు. నిజ సంతస క్రిస్మస్ నేడు. నిజ సంతస క్రిస్మస్ నేడు.
రండి రండి రండయో రక్షకుడు పుట్టెను, రక్షకుని చూడను రక్షణను పొందను అని పాడుకుంటూ దేవుని నామాన్ని స్తుతించు. రండి రండి రండయో రక్షకుడు పుట్టెను, రండి రండి రండయో రక్షకుడు పుట్టెను, రక్షకుని చూడను రక్షణను పొందను, రక్షకుని చూడను రక్షణను పొందను. రండి రండి రండయో రక్షకుడు పుట్టెను, రక్షకుని చూడను రక్షణను పొందను, రక్షకుని చూడను రక్షణను పొందను. యూదుల యూదట రాజుల రాజట, యూదుల యూదట రాజుల రాజట, రక్షణలు ఇవ్వను వచ్చి ఉన్నాడట, రక్షణలు ఇవ్వను వచ్చి ఉన్నాడట. యూదుల యూదట రాజుల రాజట, యూదుల యూదట రాజుల రాజట, రక్షణలు ఇవ్వను వచ్చి ఉన్నాడట, రక్షణలు ఇవ్వను వచ్చి ఉన్నాడట. రండి రండి రండయో రక్షకుడు పుట్టెను, రక్షకుని చూడను రక్షణను పొందెను, రక్షకుని చూడను రక్షణను పొందెను. సాతాను సంతలో సంతోషమేదిరా, సాతాను సంతలో సంతోషమేదిరా, సంతోషం కలుగురా శ్రీ యేసుని రాకలో, సంతోషం కలుగురా శ్రీ యేసుని రాకలో. సాతాను సంతలో సంతోషమేదిరా, సాతాను సంతలో సంతోషమేదిరా, సంతోషం కలుగురా శ్రీ యేసుని రాకలో, సంతోషం కలుగురా శ్రీ యేసుని రాకలో. రండి రండి రండయో రక్షకుడు పుట్టెను, రక్షకుని చూడను రక్షణను పొందను, రక్షకుని చూడను రక్షణను పొందను. బెత్లెహేములో వీధ కన్య మరియకు, బెత్లెహేములో వీధ కన్య మరియకు, పశువులశాలలో శిశువుగా పుట్టెను, పశువులశాలలో శిశువుగా పుట్టెను. బెత్లెహేములో వీధ కన్య మరియకు, బెత్లెహేములో వీధ కన్య మరియకు, పశువులశాలలో శిశువుగా పుట్టెను, పశువులశాలలో శిశువుగా పుట్టెను. రండి రండి రండయో రక్షకుడు పుట్టెను, రక్షకుని చూడను రక్షణను పొందెను, రక్షకుని చూడను రక్షణను పొందెను, రక్షకుని చూడను రక్షణను పొందెను, రక్షకుని చూడను రక్షణను పొందెను. హల్లెలూయా. యేసుండు జన్మించే ఊరి. మరి ఎందుకు పడలేదు? శ్రీ యేసుండు జన్మించే ఊరిలో, పాయక బెత్లెహేము ఊరిలో, పాయక బెత్లెహేము ఊరిలో. శ్రీయేసుండు జన్మించే రేలో, శ్రీయేసుండు జన్మించే రేలో, నేడు పాయక బెత్లెహేములో
ప్రార్థనతో మరి దేవుని యొక్క వాక్యంలోని కొంత సమయాన్ని మనం వెళ్దాం. దేవుడు మన జీవితంలో శ్రీయేసుని జన్మించే ఈ రేయిలో నేడు పాయాక బెత్లెహేము ఊరిలో అందరూ కలిసి మనము ఈ యొక్క పాటని మన హృదయంలో ఆరాధనగా చేసుకుంటూ దేవస్థానంలో దేవా నీవు మా కొరకు బెత్లెహేములో పుట్టిన వాడుకున్నావు, మా కొరకు నువ్వు చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి వందనాలని దేవస్థానంలో స్తుతి ఆరాధన చేద్దాం. నీ వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో విజయ ఆంటీ ప్రార్థన చేస్తారు. చిన్నారావు గారు విజయ ఆంటీ ప్రార్థన చేస్తారు. ఈ సాయంకాల సమయం మాకు అద్భుతగాడ, ఆశ్చర్యగాడ, సమాధానం కట్టగాడ నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. నాయన నీ జన్మదిన నా తండ్రి మేమందరం తండ్రి ఏకంగా తండ్రి నేను నేను ఆరాధించుకుంటాం, స్తుతించుకుంటాం, నేను గనపరుచుకుంటాం. మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన నీ సమయాన్ని ప్రతి ఒక్కరినైనా నా తండ్రి మిమ్మల్ని నాయన నువ్వు నడిపించి నీ సేవలను మేము భద్రపరుచుకుని నీ వాక్యం ద్వారా మేము ఫలించేటట్లుగా ఆశీర్వదించి కాపాడండి తండ్రి. నాయన పాపం కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను దీవించిన వారి అవసరాలు ఏమున్నాయి, వారి అక్కర్లేమున్నాయి మాకు తెలియదు ప్రభావ. సమస్త మీరు దేవుడు ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని కట్టాను ప్రభా. నాయన కట్టి నీరు కట్టి ఫలింపు చేసే బిడ్డలుగా ఆశీర్వదించండి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను మీరు ఇక్కడ నడిపించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం. ఈ సాయంకాల సమయం మాకు ఇచ్చిన ధన్యత బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం. ఇప్పుడు ఎల్లప్పుడు మాతో అందరితో మీరే ఉండి మహిమ ఘనత ప్రభావం పొందమని మా ప్రభు రక్షకుని యేసుక్రీస్తునామం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథంలో నుంచి 9వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. యాలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధి క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించెను. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసన ఆసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చెను. ప్రభు మరొకసారి చదువుకుందాం అందరూ కూడా కలిసి. 6, 7, 6 చదువుకుందాం. ముందు అందరూ కలిసి చదువుకుందాం. 9, 6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. నేడు దినమందు మరొక వాక్య భాగం చదువుకుందాం. నిన్నటి దినమందు చదువుకున్న వాక్య భాగంలో ఆ పేరు యేసు అనే పేరు నిన్న చదివాం. అది కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21. ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు రక్షించును గనక. వాక్య భాగం ఏంటంటే ఆయన పేరేంటి? యేసు. అయితే ఈ దినాన్ని ఆ యేసు అనే పేరుకు చాలా పేర్లు ఉన్నాయి. ఈ దినాన్ని మనం యెషయా గ్రంథంలోనే యేసుక్రీస్తు వారి భూమి మీదకి రాక మునిపే మరి ఆయనకి ఒక పేరు పెట్టబడుతుంది. ఇక్కడ ఏ పేరు పెట్టబడుతుందో ఇక్కడ యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం మనం అందరం కలిసి చదువుకుంటాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారము ఉండెను. ఆయన పేర్లు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఏ పేర్లు అంటే లెక్క పెట్టాలి మీరు. ఆశ్చర్యకరుడు 1, 2 ఆలోచనకర్త, 3
బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, 4 సమాధానకర్త, అధిపతి అని ఆయనకి పేరు. ఇక్కడ 5 పేర్లు పట్టుబడ్డాయి. దాని మంది యేసు క్రీస్తు, యేసు అనే పేరు రక్షకుడు అని అర్థము. ఇక్కడ యెషయా భక్తుడు ఏమని మాట్లాడుతున్నాడంటే మనకి కుమారుడు అనుగ్రహింపడు. ఇది నాని అంతవరకు కూడా ఈ యొక్క వాక్య భాగం మనం ధ్యానం చేసుకోబోయే వాక్య భాగం ఏంటంటే మనకి కుమారుడు అనుగ్రహింపబడిందంట. ఆ కుమారుడు యొక్క పేర్లు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఆయన ఆశ్చర్యకరుడు అంట. ఇది నాని ఆయన నమ్ముకున్నట్లయితే మనకి ఏం కలుగుతుంది? ఆశ్చర్యం కలుగుతుంది. యేసుక్రీస్తుని నమ్ముకున్నట్లయితే మనకేం కలుగుతుంది? ఆలోచన కలుగుతుంది. ఇది నాని ఎటువంటి ఆలోచన లేకుండా జీవిస్తున్న మనకి ఏం కలుగుతుంది? ఆలోచన కలుగుతుంది. ఇంకా ఒకవేళ మనకి బలం లేకపోతే ఏం కలుగుతుంది? బలవంతుడైన దేవుడు. ఇది నాని యేసుక్రీస్తు ఎవరునంటే నీకు ఆశ్చర్యాన్ని కలిగించే దేవుడు, ఆలోచనను కలిగించే దేవుడు, బలాన్ని కలిగించే దేవుడు, నిత్యుడగు తండ్రి. నీకు ఒకవేళ తండ్రి లేక, లేదంటే భర్త లేక, లేదంటే భార్య లేక, నీకు పిల్లలు లేక బాధపడుతున్న వారికి ఏమై ఉన్నాడు? నిత్యుడగు తండ్రి. ఆయన నిత్యుడగు తండ్రి అంటే నిత్యము నీకు తండ్రిగా వ్యవహరించే దేవుడై ఉన్నాడు. మన జీవితంలో అనేక సార్లుగా కుటుంబాల్లో అనేక శోధనలతో బాధలతో పడుతున్న మనకి సమాధానకర్త అని, అధిపతి అని ఆయనకి పేరు పెట్టబడింది. ఇది నాని యేసు క్రీస్తులో అనేక పేర్లు ఉన్నాయి. ఆ పేర్లో 5 పేర్లు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఆ 5 పేర్లలో కూడా మన జీవితంలో ఆశ్చర్యపడిపోయే విధంగా, ఆలోచన కలిగించే విధంగా, బలమైన మరి ఆ శక్తినిచ్చే దేవుడిగా, నిత్యుడగు తండ్రిగా, సమాధానకర్తగా ఆయన మనకున్నాడు. ఆయన నమ్ముకున్నట్లయితే మనకేం కలుగుతుంది? ఈ 5 మాటలు కూడా కలిగిన దేవుడు. అంటే ఆయన పేరు ఏంటంటే ఆశ్చర్యుడు, ఆశ్చర్యకరమైన దేవుడు, ఆలోచనకర్త అయిన ఒక దేవుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అయిన దేవుడు, సమాధానకర్త అనే దేవుడు. ఇది నాని నీ యేసుక్రీస్తు నమ్ముకున్నట్లయితే నీకు ఈ 5 ఆశీర్వాదాలు, 5 మాటలు, 5 మాటలు కలిగిన దేవుడు మన హృదయంలో ఉంటాడు. కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేద్దాం. దేనికి వాక్యం నడపడానికి యేసయ్య వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క క్రిస్మస్ లో ఈ యొక్క యెషయా పలికిన మాట ద్వారా ఏలైనగా మీకు ఒక కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన మీద రాజ్యభారం ఉండెను, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఇది నేను అంత మంచి పేర్లు కలిగిన దేవుడిగా నీవు ఉన్నావు తండ్రి. ఈ లోకంలో నీవు అయ్యా దేవుడివే కాదు, మాకు ఆలోచన ఇచ్చే దేవుడు, బలాన్ని ఇచ్చే దేవుడు తండ్రి. అటువంటి దేవుడు మేము ఆరాధిస్తుండగా ఈ క్రిస్మస్ సమయంలో ఈ యొక్క వీధుల గుండా నీ నామాన్ని మేము ప్రచురపరుస్తుండగా నీవే ఘనత మహిమ పొందుకు మనం వేడుకుంటూ నీ వాక్యం వింటున్న మమ్మల్ని అందరూ కూడా ఆత్మతో సిద్ధపరిచి నీ వాక్యము కొరకు మా హృదయాల్ని, మా తలంపులను, మా ఆలోచనలను సిద్ధపరిచి మనం వేడుకుంటూ ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట, రక్షకుండు దయించినాడు, రారెగొల్లబోయులారా, రక్షకుండు దయించినాడు, రారెగొల్లబోయులారా, రక్షణముల పోయి మనని నిక్షణ ఫలముందుదాము, రక్షకుండు
కొరకు పరమ రక్షకుండు దహించినాడట అనుచుకొల్లాలొకరినొకరు మానవాలు చెప్పుకొనుచు అనుచుకొల్లాలొకరినొకరు మానవాలు చెప్పుకొనుచు అనుమతించి వరకు క్రీస్తు అందరికి తెలిపినారు రక్షకుండు దహించినాడట మన కొరకు పరమ రక్షకుండు దహించినాడట రక్షకుండు దహించినాడట మన కొరకు పరమ రక్షకుండు దహించినాడట రక్షకు హల్లెలూయా. మరియు ఓ శిశువ హృదయాలు నీవు సర్వోన్నతుని ప్రవక్తలను మన దేవుని మహావాత్సల్యమును బట్టి మరి పాపం క్షమించుటకు తన ప్రజలకు రక్షణ జ్ఞానము అనుగ్రహించుటకు ఆయన మార్గంలో ప్రభువులకు మన పాదములు సమాధాన మార్గంలో విడిపించినట్లు చేవిట్లో ఉన్న ఛాయలు కూర్చున్న వారికి వినిపిస్తుంటే ఆ మహావాక్యం కైవండి మనకు అరుణోదయం దర్శనం అనుభవించి ఇస్రాయేల్ ప్రత్యక్షమైన విగ్రహం వరకు దేవుడు వాత్సల్యత కలిగిన చూపే ఆయన దయ మన మీద దేవుడు మనకు దేవుని దయ కోరుకు మనుషులందరూ ఎదురు చేస్తూ ఉన్నారు. దేవుడు దయాళుడు, దయాదాక్షిణ్యకుడు. ఆయన రక్షించుటకు చాలా శక్తివంతుడిగా, దేవునిగా, దేవుని కుమారుడుగా ఆయన దయ చూపిస్తున్నాడు. చిన్నలేమి, పెద్దలేమి, స్త్రీలేమి, పురుషులేమి అందరి పట్ల ఆయన దయ చూపించే దేవుడు. దయగలవారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును. దయగలవారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వము నడచును. గర్విష్ఠుల యొక్క గర్వము నడచును. సర్వము ఎరిగిన సర్వాధికారి, సర్వము ఎరిగిన సర్వాధికారి
ఇక్కడున్న కుటుంబం పట్ల కూడా కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను దేవుడు దయచూపి దయాళుడైంది ఆయన విడిపించుటకు శక్తివంతుడిగా, రక్షించుటకు శక్తివంతుడిగా ఉన్నాడు. ఆయన కృపచేతనే రక్షించబడ్డాం, కానీ ఇది మన క్రియల వల్ల కలిగినది కాదు. మన క్రియలు మరి ఎలాగా ఉండాలి? నీతిగా ఉండాలి, సత్యంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. మనం అటు జీవితం దేవుని ఎవరైతే కలిగింటారో దయాళుడుగా దేవుడు దయచూపే దేవుడు. నీవు దేవుని దయను పొందడానికి దేవుడు పేరట మాట్లాడవు, మరి వినవు, చూడవు, మరి ఇట్టి పరిస్థితుల్లో కూడా కదలవు, మెదలవు. మన దేవుడైతే సజీవుడైనా అయితే దేవుడు నడిపిస్తున్నాడు. ఈ దిన వరకు, ఈ నెల వరకు, ఈ రోజు వరకు నడిపించిన వాడు ఏమనుకుంటున్నారు మీరు? ఎవరు నడిపించారు అనుకుంటున్నారు? అయితే యేసయ్య ఒక్కడే నడిపించాడు. మన జీవితాన్ని చక్కపరిచి, మన బ్రతుకుని చక్కపరిచి, కలతలతో, బాధలతో, దుఃఖములో ఉన్నటువంటి జీవితానికి ఆయన గొప్ప ఆదరణకర్తగా ఉన్నాడు, నడిపిస్తున్నాడు. మన పాదములను సమాధాన మార్గంలో నుండి నడిపించినట్లు అయితే మన పాదాలు ఎక్కడున్నాయి? మన జీవితం ఎలాగుంది? మనం నడిచే మార్గం ఎలాగుంది? అశాంతిగా ఉంది, దుఃఖంగా ఉంది, చీకటిగా ఉంది, బలహీనంగా ఉంది, గమ్యం లేని జీవితంగా ఉంది. మనకేంటో తెలియని అయోమయ జీవితంలో ఉన్నాం. కానీ అట్టి ప్రజలకు దేవుడు రక్షణ మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. మా దేవుడు నీకు, మనందరికీ రక్షణను, ఆయన రక్షణ మార్గాన్ని ఆయన చూపిస్తున్నాడు. ఆ రక్షణ మార్గం యేసయ్య మార్గం. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునని అయితే ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన మార్గమై ఉన్నాడు. అయితే మనకి నడిచే త్రోవకు వెలుగై ఉన్నాడు. ఈ వాక్యం నా పాదాలు దీపం, త్రోవకు వెలుగులని అయితే భక్తుడైన కీర్తనకారుడైన 119వ కీర్తన 105లో చెప్తున్నాడు. ఈ వాక్యం నా పాదములకు దీపం, త్రోవకు వెలుగు. మనం చీకట్లో నడిచేటప్పుడు ఒక వెలుతురుంటేనే కానీ మన అడుగులు ముందుకు పడవు, మనం భయపడతాం. దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగులోనే రక్షణ ఉంది, వెలుగులోనే శాంతి ఉంది, సమాధానం ఉంది. ఆ వెలుగే జీవితాన్ని మనకి మార్చేది యేసు ప్రభు యొక్క వెలుగు. ఆ వెలుగు దేవుని వాక్యం, జీవవాక్యమే. ఆ వాక్యమే జీవవాక్యమే మనకి వెలుగును చూపించేదిగా కనబడుతుంది. మన పాదాలని సమాధాన మార్గంలో నడిపించినట్టు మన నడిచే మార్గం ఎలా ఉంది? సమాధానంగా ఉంది. చీకట్లో మనం నడిచే త్రోవ మనకు తెలియదు. అక్కడ ఏవి ఆటంకాలు ఉన్నాయా? త్రోవ సరిగా ఉందా? గొయ్యలు ఉన్నాయా? రాళ్ళు ఉన్నాయా? అక్కడ కంచెలు ఉన్నాయా? ఇవన్నీ ఆలోచిస్తే వెలుగుంటేనే మనం దాన్ని చూడగలం, దాన్ని పరిశీలించగలం, దాన్ని పరిశోధించగలం. వెలుగు లేకపోతే మనం జీవితం మనం ఎక్కడికి వెళుతున్నామో మనకు తెలియదు. మనకి జీవిత గమ్యం మనకు తెలియదు. యేసు ప్రభు అట్టి జీవిత గమ్యాన్ని మనం చూపించడానికి ఆయన వచ్చాడు. మరొక నూతన సంవత్సరాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. మరి నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి ఆ జీవితాన్ని మనకు ప్రసాదించే దేవుడై ఉన్నాడు. ఆయన ఇక్కడ ఒక వాక్యం చెప్తున్నాడు. చీకటిలోను మరణ ఛాయలోను కూర్చున్న వారికి వెలుగిచ్చుటకు ఎక్కడున్నారు? అయితే ఎక్కడున్నారట? చీకటిలో.
గాఢాంధకారములో నే నడచిన వేళలలో గాఢాంధకారములో నే నడచిన వేళలలో నిపాపవలె కన్ను కునుకాక కాపాడును నిపాపవలె కన్ను కునుకాక కాపాడును ప్రభువైన యేసునకు జీవితమంతా పడెదన్ అయిన ప్రేసునకు జీవితమంతా పడెదన్ చెడియను బెదరను ఆ యేసు నాతో నుండగా చెడియను బెదరను నా యేసు నాతో నుండగా చీకటి త్రోవలో లైట్ టార్చ్ లైట్ పట్టుకుంటే మనం ఆ వెలుగులో మార్గాన్ని మనం చక్కబరుచుకుంటాం. ఆ మార్గంలో మనకి వెలుగు మనం సమాధాన మార్గంలో నడిపిస్తుంది. మన మార్గం సమాధానకరంగా ఉంటుంది, శాంతియుక్తంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ వెలుగు ఉంది. ఆ వెలుగు యేసయ్య వెలుగు, రక్షణ వెలుగు, రక్షణ ఉంది, అయితే శాంతి ఉంది, సమాధానం అయితే మనకి కనబడుతుంది. ఇక్కడ చీకటిలోను మరణఛాయలోను కూర్చున్న వారికి వెలుగిచ్చుటకై ఆయన మహావాత్సల్యతను బట్టి మనకి ఏమిస్తున్నాడు? అరుణోదయము దర్శనముగా అనుగ్రహించింది. పైన ఏముంది? అరుణోదయ దర్శనం. తెల్లవారుగా మనం ఉదయం 6 గంటలకి ఒకసారి మన ఇంట్లోంచి బయటకు వచ్చి చూస్తే వెలుగు కనపడుతుంది. చీకటి అంతరం అయిపోతుంది. చీకట్లో అయితే మనం జీవితం గడిచిన రాత్రి చీకట్లో గడిచిన ఉదయం మనకు వెలుగు కనపడుతుంది. సూర్యుని వెలుగు అది మనం ప్రకాశింప చేస్తుంది, వెలిగిస్తుంది. అది జ్యోతి, పెద్ద జ్యోతిగా వెలుగు మనకు అంతరించింది. అది ఎంతో మనల్ని ఆకర్షిస్తుంది వెలుగు. చీకటి ఎప్పుడు కూడా మన జీవితంలో వెనకడుగు వేసేటట్టు మనకు చూపిస్తుంది. అది మరణానికి దారి చూపిస్తుంది. ఇక్కడ మనం మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ప్రభువారు అక్కడ తూరు సీదోను ప్రదేశంలో ఆయన సంచరించారట. చూడండి 4వ అధ్యాయంలో ఆయన ఇక్కడ మాట ఉంది. ఒకసారి 12-16 కలిసింది. 4వ అధ్యాయంలో నజరేతు విడిచి జబులోను నఫ్తాలిను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందరి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. యేసయ్య కపెర్నహూములో ఆ దేశస్థులకి ఆ ప్రదేశంలో కపెర్నహూము ఒక పెద్ద పట్టణం. ఆ ప్రజలు అయితే సముద్ర తీరములో ఆ పట్టణం కట్టబడింది. అయితే ఆయన అక్కడ కాపురం ఉన్నాడు, అంటే అక్కడ సంచరిస్తున్నాడు. అక్కడ ప్రదేశాన్ని అంతటినీ ఆవరించి ఉన్నాడు. అప్పుడు వారికి ఇలాంటి ఒక దృక్పథం ఏర్పడింది. ఏంటి? జబులూను దేశము, నఫ్తాలి దేశము, యొర్దాను అవతలనున్న
సముద్ర తీరమందని అన్యజనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చున్న ప్రజలందరూ గొప్ప వెలుగును చూచిరి. ఆ ప్రదేశంలో, ఆ పట్టణంలో, సముద్ర తీరంలో అన్యజనులు ఉన్నారు. గలిలయ చీకటిలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగును చూచారు. గలిలయ ప్రాంతం, సముద్ర తీరం, ఆ ప్రజలు వెలుగును చూచారు. యేసయ్య వెలుగును చూచారు. తూర్పు దేశ జ్ఞానులు ఆయన నక్షత్రమును చూచి యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని ఎంతో ప్రయాసముతో వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ, ఎంతో సుదీర్ఘమైన ప్రయాణం చేస్తూ ఆయన నక్షత్రాన్ని చూచి, అయితే ప్రభు ఉన్న స్థలానికి, ప్రభు పుట్టిన ప్రదేశానికి వారు చేరుకోగలిగినారు. ఏం చూశారు? నక్షత్రాన్ని చూచారు. తూర్పు దేశంలో నుండి ఒక నక్షత్రం వెలిసింది. అది ప్రభు దగ్గరికి నడిపించింది. ప్రభు దగ్గరికి మనల్ని అయితే నడిపించడానికి అయితే ఒక నక్షత్రం వారు చూశారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని వారు ప్రశ్న వేసుకుంటూ వచ్చారు. వారిని అయితే దాన్ని పరామర్శించుకుంటూ వచ్చినట్టుగా కనపడుతూ ఉంది. కానీ ఆ నక్షత్రాన్ని వారు చూడకుండా ఉంటే వారి గమ్యం తెలీదు, మార్గము తెలియదు, వారు ఎక్కడికి వెళ్తారు వాళ్ళకి తెలియదు. ప్రభు ఉన్న స్థలానికి వాళ్ళు చేరుకోలేరు. ప్రభుని అయితే మరి వారు పూజించలేరు. మేము ఆయన పూజింపవచ్చుమని అయితే జ్ఞానులు ఎంతో విశ్వసిస్తున్నారు. అయితే ఎంతో సంబరం చేస్తున్నారు. వాళ్ళ హృదయాల్లో ఎంతో ఆనందం కనబడుతుంది ప్రభుని గురించి. అయితే ఇక్కడ అన్నాడు, అందువల్లనే జబులూరు దేశం, నప్తాలి దేశం, యాబ్దాన్ అవతల అన్యజనులు నివసించి గలిలయలో కూర్చున్న ప్రజలు, ఆ ప్రజలందరూ చీకటిలోనే ఆయన ఉన్నారు, చీకటిలో సంచరిస్తున్నారు. వాళ్ళకి వెలుగు దొరకలేదు. వెలుగంటే యేసు ప్రభు వెలుగైనాడు. ఆయన మనకు మార్గమైనాడు, రక్షణ అయినాడు. ఆయన మనకు జీవపు వెలుగైనాడు. మన ఆత్మకు సంపూర్ణమైనటువంటి శాంతి సమాధానమై ఉన్నాడు. అందువల్ల ఆ ప్రజలకి వెలుగును కలుగు చేశారు, వెలుగు చూపించారు. మరణ ప్రదేశంలోను, మరణ ఛాయలోను కూర్చున్న వారికి వెలుగు ఉదయించిన. ఏ ప్రదేశంలో ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నారు, ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు? మరణ ఛాయలో. మనం అనుకుంటే ఈ మరణ ఛాయ ఈ సంవత్సరం 2021 మనం జనవరి 1వ తారీఖు నుండి ఇవాళ డిసెంబరు 8వ తారీఖు 2వ తారీఖున మనం ఉన్నాము. మనం సంచరిస్తున్నాం, జీవిస్తున్నాం, చూస్తున్నాం, ప్రవేశించాం. అయితే గడిచిన దినాలు ఎలా ఉన్నాయి? మరి మరణ ఛాయలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, దుఃఖములు ఉన్నాయి, మనం కృంగిపోయిన స్థితి ఉంది. అయితే అట్లాంటి స్థితిని మార్చడానికి ప్రభువారు ఆయన వెలుగును మనకు ఉదయింపు చేస్తారు. ఆయన వెలుగును మనకు ప్రచురపరిచినాడు. అదే ఇక్కడ మనం గమనించాలి. మరణ ప్రదేశంలోను, మరణ ఛాయలోను కూర్చున్న వారికి వెలుగు ఉదయించి. ఉదయించిన వారు ఎవరు? ఉదయించినది ఎవరు? యేసు ప్రభు. లెమ్ము తేజరిల్లము నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము తేజరిల్లము నీకు వెలుగు వచ్చి ఉన్నది. యెహోవా మహిమ నీపై, యెహోవా మహిమ నీపై ఆకాశముగా ఉదయించే.
నడుచుకో. ఆ కాంతివంతమైన జీవితాన్ని మనం ప్రభు కొరకు ప్రభులో నడుచుకోవాలి. ఆ వెలుగులో నడుచుకోవాలి. చీట్లో నడిచేవాడు దారి ఏంటో తెలియదు, మార్గం తెలియదు. మనం వెలుగులో నడిస్తే గమ్యం మనకి తెలుస్తుంది. మనం వెళ్ళే మార్గం మనకి తెలియచేయబడుతుంది. మనం ఎక్కడికి వెళ్ళాలో ఒక గమ్యాన్ని చూపిస్తుంది వెలుగు. మనం ఎక్కడ మనం చేరుకోవాలో గమ్యాన్ని చూపిస్తుంది. అదే యేసయ్య వెలుగు, యేసు ప్రభు. ఆ యొక్క నక్షత్రము ఆయన పుట్టిన తర్వాత ఆ నక్షత్రం వెలిసినప్పుడు అది దారి చూపించే మార్గమైనది. కానీ ఎంత శ్రద్ధాభక్తులతో ఆ వైపు చూస్తూ చూస్తూ వారు ప్రయాణం చేశారు. ఆ వెలుగుని చూస్తూ వచ్చారు. చూచి అది ముందుకు నడుస్తుంది. దాని వెనకాల జ్ఞానులు నడిచారు. నడిచి ఎక్కడికి వెళ్ళారు? యోధా బెత్లెహేము వరకు వెళ్ళారు. యోధా బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట అక్కడ జరిగిన గొప్ప ఆశ్చర్యమైన సంగతుల్లో ఆ ప్రదేశంలో ఉన్న వాళ్ళు తలస్తున్నారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అనేది వాళ్ళు కనుగొనడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే చాలా శ్రమ పడ్డారు, చాలా సుదీర్ఘమైన ప్రయాణం చేశారు. అయితే ఆ ప్రదేశం వచ్చిన తర్వాత నక్షత్రం అక్కడ ఆగి యేసయ్య బారుడు మరి పండుకున్న స్థలం, ఆ పశువుల తొట్టిలో పరువు పాకలో పండుకుండబెట్టినటువంటి ఆ శిశువుని వారు చూచారు. అయితే వారు కష్టాన్ని మరిచారు, వారు బాధలు మరిచారు, ఎంతో ప్రయాణాన్ని వారు చేసుకుంటూ వచ్చారు. వారికి అలసటాన్ని పడలేదు, వాళ్ళకి వేదనని మరి ఇంత దూరం ప్రయాణం చేసాం అలసిపోలేదు. కానీ ప్రభు చూడగానే వారికి ఆశ్చర్యం అనిపించింది. ప్రభు పండుకున్న స్థలాన్ని చూసి వారికి ఆశ్చర్యపడ్డారు. చాలా గొప్ప ఆనందాన్ని వారు చూచారు. కాబట్టి ప్రభుని చూడటం, ప్రభువుని అయితే ఆయన కనుగొనటం, ఆయన ఉన్న స్థలాన్ని చూడటం, ఆ నక్షత్రం వారిని దగ్గరికి తీసుకుని నడిపించిన మార్గం చూస్తే వారి జీవితాల్లో చాలా ఎంతో ఆశ్చర్యమని అనిపించింది. చాలా ఆశ్చర్యకరమైన సందర్భాలు అక్కడ కనపడ్డాయి. చూడండి, మత్తయి సువార్తలోనే 21వ వచనం ఉంది. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన వారిని రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని ఆ ప్రజలకు ఒక గొప్ప ఆనందాన్ని కలిగజేసింది, సంతోషాన్ని కలిగజేసింది. ఏటయ్యా అంటే ఆమె ఒక కుమారుని కను వారి పాపముల నుండి ఆయన రక్షించును. అయితే పాపాల నుండి రక్షించేవాడు ఏమండి, మరి లోకంలో పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకమునకు వచ్చాను. పాపుల్ని ఎవరు రక్షిస్తారయ్యా? శిక్షిస్తారు. పాపం వల్ల వచ్చే జీవితం మరణం. అయితే ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. అయితే పాపులను రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి, భూమి మీదకి, ప్రజల మధ్యలోనికి ఆయన ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షించడానికి ఆయన అవతరించాడు. మీరు ఎప్పుడైనా తలంచారా? యేసయ్య నన్ను రక్షిస్తాడు, నా కుటుంబాన్ని రక్షిస్తాడు, నా బిడ్డల్ని రక్షిస్తాడు. పాపం అనుకుంటుందా? నన్ను, నా బిడ్డల్ని, నా కుటుంబాన్ని ఆపదల నుండి, కష్టాల నుండి, అపాయం నుండి, మరణం నుండి తప్పిస్తాడనే ఒక నమ్మకము, విశ్వాసము తనకున్నదా? ఉంటే తప్పనిసరిగా ఆయన్ని నీవు నమ్ముకు, ఆయన ఆరాధించు, ఆయన ప్రార్థించు, ఆయన మొరపెట్టు.
నీకు ఆయన రక్షకుడుగా ఆయన ఉద్భవించాడు. వారు సాంబ్రాణి బోళాలు అర్పించి ప్రభుని ఎంతో గనపరిచిన ఒక సుదినం కనపడుతూ ఉంది. నీ జీవితంలో కూడా ప్రభు రక్షించాడు, శాంతినిచ్చాడు, సమాధానం ఇచ్చాడు, మా బాధలు తొలగించాడు, మా అపరాధములను ఆయన క్షమించాడు అని చెప్పే ఒక ధన్య జీవితం యేసు జన్మలోనే కనబడుతుంది. యేసు ప్రభు పుట్టుకలో అయితే కనబడుతుంది. ఆమెకు కుమారుడు కంటుంది. అయితే ఆ కుమారుడు మీద మనకి రాజ్యభారం ఉండేను. ఏముంది? రాజ్యభారం ఉంది. ఆ కుమారునికి నీ భారం, మన భారాలు, మన ప్రజల యొక్క భారాలను భరించడానికి, మోయటానికి లోకాన్ని వచ్చాడు. అంచేత ప్రభువారు లోక పాపమును మోసుకుని దేవుని గొర్రె పిల్లగా ఆయన వచ్చి గొర్రె బొచ్చు కత్తిరించినప్పుడట గొర్రె చాలా మౌనంగా ఉంటుందట. యేసు ప్రభు వారు సిలువేసేటప్పుడు ఆయన మరి చాలా విధమైనటువంటి మౌనం వహించారు. మరి రాడు వారు ఆయనను వధించినప్పుడు ఆయన కార్చిన రక్తం, పంచ గాయాల నుండి కార్చిన అమూల్య రక్తం, ఆ ప్రదేశం అంతా కూడా అది ప్రోక్షించబడి ఆ పట్టణానికి, ఆ ప్రజలకు, ఆ ప్రాంతానికి. అయితే యేసు ప్రభు వధించబడిన, సిలువేయబడిన దినం అంచేతనే అది గుడ్ ఫ్రైడే అని మనం తలస్తాము. అది శుభ శుక్రవారం. శుక్రవారం ఎప్పుడు కూడా దేవుని బిడ్డలు, క్రైస్తవులు, స్త్రీలు ప్రార్థించేవారు శుక్రవారాన్ని చాలామంది ఇలాగా అనుకుంటారు. ఏ శుక్రవారం ఇది? శుభ శుక్రవారం, మంచి శుక్రవారం. అంటే మన జీవితంలో మనకి బ్రతుకులంతటిలో భయములో, భీతిలో, మరణ భయములో, మరి మరణ ప్రదేశంలో ఉన్నవారికి వెలుగును అయితే ప్రచురపరిచిన ఒక శుభ గడియ అక్కడ మనకు కనబడుతుంది. దేవుని బిడ్డలుగా దినం క్రిస్మస్ ఆరాధనలో, క్రిస్మస్ క్రీస్తు తలంచుకుంటులో అయితే మన గృహంలో కూడా, మన ఇంట్లో ఉన్న బిడ్డలు కూడా క్రీస్తు ప్రభు జన్మను, యేసు ప్రభు యొక్క అయితే జీవితాన్ని, యేసు ప్రభు పుట్టిన విధానాన్ని మనం తలస్తామంటే మనకు రక్షకుడు అనుగ్రహించబడి ఉన్నాడు. రక్షకుడు, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ కుటుంబానికి ఎవరున్నారమ్మా? ఇంతవరకు ఎవరున్నారు? కుటుంబానికి కాపాడేవారు ఎవరున్నారు? యేసయ్య. ఇంతవరకు ఆ ఇంట్లో ఎవరు కాపాడుతున్నారు? లేదు. పాపను కాపాడుతుంది, ఏదో పెన్షన్ వస్తుంది, ఏదో మరి అవి తను కూర్చుని పిల్లల్ని కాపాడుతూ ఉంది. కల్పించిన వాడు ఎవరు? యేసు. ఆయన కాపరి, మంచి కాపరి, ఆ ప్రాణము పెట్టిన కాపరి. ఆ కాపరిని మనం ధ్యానం చేసుకోవాలి, మనం తలంచుకోవాలి, ధ్యానం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. ధన్యులు, ధన్యులు. ఎవరయ్యా ధన్యులు అంటే మనం దేవుని తలంచుకుంటలో వాక్యాన్ని తలంచాలి. దేవుడు ఇచ్చిన నిబంధన గ్రంథం, ధర్మశాస్త్రాన్ని మనం తలంచుకోవాలి. బైబిల్లో 5 పుస్తకాలు ధర్మశాస్త్రాన్ని సూచిస్తున్నాయి. ఏటవి? ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము. ఈ 5 గ్రంథాలు
ధర్మశాస్త్రాన్ని, ధర్మం ఏంటో జీవితంలో, అధర్మం ఏంటో, ఎవరు ఎలాగా ప్రజలు వారి కట్టడలు, వారి ఆజ్ఞలు వారు అనుసరించారో అవన్నీ చూపిస్తుంది. ఒకసారి ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం చదువుతారా మీరు? ఏదో చదివితే ఎలా అవుతుంది? ద్వితీయోపదేశకాండం అయితే మనకి చక్కని ఒక అనుగ్రహాన్ని చూపిస్తుంది. దేవుడు మోషే రాసినటువంటి ఈ గ్రంథం 5వ గ్రంథం 30వ అధ్యాయాన్ని అయితే మనకి ఇక్కడ మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనుల విషయంలోను, నీ గర్భఫలముల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ భూపంట విషయంలోను మేలు కలిగినట్లు దేవుడు ఎంతో ఒక విలువైన జీవితాన్ని శాంతి జీవితాన్ని కలుగు చేయడానికి ఆయన ఎంతో మనకి ఆశ్చర్యుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ భూపంట విషయంలోను నీకు మేలు కలుగునట్లు. ఇప్పుడు పాపకి ఏముందమ్మా? పశువులు ఉన్నాయా? ఏటో భూమి పంట ఉందా? లేవు. నీ గర్భఫల విషయంలో ఏముంది? ఏమన్నది? పాపకి ఏముందమ్మా? ఎవరున్నారు? 4 పిల్లలు ఉన్నారు. గర్భఫలం. ఆ గర్భఫలాన్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని అవంతరాలు వచ్చినా, ఎంతగా కుమిలిపోయినా నిన్ను మరలా తెప్పరిల్ల చేస్తున్నాడు. ఆయన ఎవరంటే యేసు. ఆయన ఎవరు? నిన్ను ఏం చేస్తున్నాడు? ఆయన వర్ధులు చేయను. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన ఆయన ఆజ్ఞలు కట్టడలను నీవు గైకొని నీ దేవుడని యెహోవా మాట విని నీ హృదయములో, నీ పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడని యెహోవా వైపు మళ్ళినప్పుడు యెహోవా నీ పితరుల ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి మళ్ళేను కాదు మళ్ళును నీ వైపు పడతాడు. నువ్వు ఆయన ఎందుకు ఆనందించాలి, ఆయనలో నువ్వు సంతోషించాలి, ఆయన గురించి నువ్వు పాడాలి, ఆయన్ని నీవు ప్రార్థన చేయాలి, ఆయన వాగ్దాన ధర్మ విధులను నీవు నేర్చుకోవాలి, చదవాలి. అయితే అట్లాగా దేవుడు నిన్ను బహుగా ఆయన ఏం చేస్తాడు? ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. మేలు చేయుటకు నీ యందు ఆనందించి నీ వైపు మళ్ళును. ఎవరి వైపు మళ్ళాలి? అమ్మా, ఈ కుటుంబంలో ఎవరిని ఆధారం చేసుకోవాలి? యేసు ప్రభు వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని, దేవుని ఆజ్ఞల్ని నీవు జ్ఞాపకం చేసుకుంటే మేలు చేయుట నీకు మేలు చేయుటకు నీ యందు ఆనందించి నీ వైపు మళ్ళును. నీ యందు ఆనందించాలంటే నీవు ధర్మ విధులను, ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని, దేవుడు విధించిన దేవుని వాగ్దానాలని నీవు ఏం చేయాలి? అయితే నీవు మరి వాక్యం ఉంది. మరొక మాట చదువుదాం. 13వ వచనంలో ఉంది, మనం దాన్ని విని గైకొన్నట్లు ఎవడు ఆ సముద్ర మార్గం మనకు ఎందుకు దాన్ని తెచ్చుడు అని నీవు అనుకునేలా
అది సముద్రపు అద్దరి నిలిచినది కాదు. నీవు దాన్ని అనుసరించుటకు ఆ మాట బహు సమీపముగా ఉన్నది. నీ హృదయములో, నీ నోటిలో. ఎక్కడుంది? దూరంగా లేదు, దగ్గరగా ఉంది. ఎక్కడుంది? నీ నోట్లో ఉంది. ఏముంది? ఎక్కడుందమ్మా? సమీపంగా ఉంది. అంచేత దేవుడు ఎలా ఉన్నాడు? సమీపంగా ఉన్నాడు. ఈ క్రిస్మస్ దినాల్లో, ఈ డిసెంబర్ నెలలో దేవుని మనం చెంత చేర్చుకోవడానికి, దేవుని వాక్య విధులు మనం గుర్తించడానికి అయితే మనకు సమీపంగా ఉంచాడు. దేవునికి స్తోత్రం. మన దగ్గరగా అయితే ఉంచాడు. దేవునికి స్తోత్రం. వాటిని జ్ఞాపకం చేసుకుంటానికి దేవుడు మనకు ఒక అనుగ్రహాన్ని కలుగు చేశాడు. కాబట్టి అది నీ హృదయంలో ఉంది, నీ నోటిలో ఉంది. నీ నోటిలో ఏముందమ్మా? నీ నోటిలో ఏముంది? ఏముంది? అయితే మరొక మాట చదువుదాం. చూడుము, నేడు నేను జీవమును, మేలును, మరణమును, కీడును నీ ఎదుట ఉంచినాను. నీవు బ్రతుకు విస్తరించినట్లుగా ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను, కట్టడలను ఆచరించి నేడు నేను ఆజ్ఞాపించున్నాను అట్లు చేసిన యెడల ప్రవేశించు దేశంలో యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఏం కలుగుతుంది నీకు? ఏం కలుగుతుంది? ఆశీర్వాదం కలుగుతుంది. మనకి ఏం కలగాలని ఈ రాత్రి ఈ కూడుక మనం అయితే జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏం కలగాలమ్మా? దేవునికి స్తోత్రం. ఆశీర్వాదానికి కలగాలని, నీకు దీర్ఘాయువు కలగాలని ఉంది. అదే 20వ వచనం చదువుదాం. మీ పితరుల అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకు, నీ దీర్ఘాయువునకు మూలమునై ఉన్నాడు. ఏమన్నాడు దేవుడు? ఎవరు మనకి? ఏమన్నాడు అమ్మా? ఏమని చెప్తున్నాడు? యెహోవాయే నీ ప్రాణమునకు దీర్ఘాయుష్యును మూలమైనాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడని యెహోవాను ప్రేమించి ఆయన వాక్యములను ఆయనను హత్తుకొనినట్లు జీవము కోరుకొనుడి. ఎవరిని కోరుకోవాలి? ఎవరిని హత్తుకోవాలి? అయితే నీ ప్రాణమునకు మూలమైన దేవుడైన యెహోవాను. నీ ప్రాణానికి మూలం ఎవరు? మన ప్రాణానికి ఆధారం ఎవరు? ఆయన జన్మించి రక్షకుడయ్యాడు. ఆయన సర్వమయ్యాడు. ఆయన ధర్మశాస్త్రంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం అయితే ఇక్కడ మానవుల ఉద్దేశించి, మనుషుల కొరకు ఆయన ఉద్దేశించిన జీవవాక్యాన్ని ఇక్కడ అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆయన ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకున్నట్లు జీవము కోరుకొనుడి. మేరీ ఆ మాట చదువు ఒకసారి. యెహోవాను ప్రేమించి. ఉన్నావా ఇక్కడ? చదువు చదువు చదవగలవా? ఇగే బైక్ అంటాల దగ్గర 20వ వచనం చదువు. నీ ప్రాణమునకును పట్టుకో, చదువు గట్టిగా చదువు, గట్టిగా చదువు. నీ ప్రాణమునకును మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనని హత్తుకొనున్నట్లును జీవము కోరుకొనుడి. జీవము వస్తుంది, ఆత్మ వస్తుంది. చదువు. అయిపోయింది.
అయిపోయిందా? ఏమిటి ఆయన వాక్యమును వాక్యం విని ఆయనని హత్తుకొని నట్లు జీవమును కోరుకున్నది. నిత్య జీవము నీకు కావలినా నిత్య జీవము నీకు కావలినా నిత్య జీవము నీకు కావలినా నేడు యేసు నమ్ముతాము నేడు యేసు నమ్ముతాము సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా సౌఖ్యమైన సంతోషం చెప్పనా సౌఖ్యమైన సంతోషం చెప్పనా సౌఖ్యమైన సంతోషం. క్రీస్తు జన్మదిన ఉత్సవం, ఆయన కూర్చున్న తలంపులు, ఆయన కూర్చున్న ప్రకటనలు దేవుని నిత్య జీవానికి, దేవుడిచ్చే నిత్య జీవితానికి, జీవిత కాలం అంతటికి అవి మనకు ఆధారముగా ఉంటాయి. మన ప్రాణానికి ఆదరణ కలిగిస్తుంది, శాంతిని కలిగిస్తుంది, సమాధానం కలిగిస్తుంది. ఈ మాటలు ఈ గృహంలో మనం తలంచి ధ్యానం చేస్తూ వచ్చిన యేసయ్య జన్మదినం గురించి మనం ఇక్కడ కొన్ని పాటలు, మనం పద్యాలు ప్రభుని ఎంతో ఘనంగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ యొక్క సన్నిధిలో ఈ సంతోషం మరి బిడ్డల హృదయాల్లో అవి ఉప్పొంగేటట్టు వారందరూ మనస్ఫూర్తిగా దాన్ని అంగీకరించేవారుగా ఉంటే దీవెన ఆశీర్వాదాలు మెండుగా కలుగుతాయి. దుఃఖం పోతుంది, కష్టం మర్చిపోతాము, బాధలు తొలగిపోతాయి, వ్యాధులు తొలగిపోతాయి. యేసు నిజమైన దేవుడు, రక్షకుడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఇదే మీకు ఆనవాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును.